హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం చాలా ఈజీగా టేస్టీగా గోధుమ పిండితోటి తీపి బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక గ్లాసు బెల్లం తురుముని అలాగే ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం అయితే కరిగించుకుందాము. దీనిలోకి ఒక యాలక్కాయ కూడా దంచుకొని వేసుకుందాము. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక ఈ గిన్నెను అయితే పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని దానిలోకి 1.5 గ్లాస్ గోధుమ పిండిని, హాఫ్ గ్లాస్ బియ్యం పిండిని, ఇంకా మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని వడగట్టి పోసుకుందాము. అలాగే కొంచెం కొబ్బరి పొడిని, చిటికెడు సాల్ట్ని, చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. మధ్యలో కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ సేమ్ మనం మైసూర్ బోండా ప్యాటర్న్ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 1 గంట అయితే రెస్ట్ ఇద్దాము. ఆ తర్వాత వేడిగా ఉన్న నూనెలోకి ఈ పిండిని అయితే మనం డ్రాప్ చేసుకుంటూ మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇవి చాలా బాగా పొంగుతాయి కూడా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.